నోటితో మాట్లాడుతూ నొసటతో విక్రించడం అనేది అమెరికాకి తెలిసినంతగా మరెవరికి తెలియదు. ఇజ్రాయెల్కి సంబంధించి మరిన్ని కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇజ్రాయేలీ వాళ్ళ మీదన అని ఒక పక్కన అమెరికా చెప్తోంది. తాజాగా సౌత్ ఆఫ్రికా మాత్రం ఏకంగా చర్యలు తీసుకోవడం అమెరికా తీసుకోవట్లేదు. సౌత్ ఆఫ్రికా తాజాగా ఇజ్రాయేలీలు ఎవరైతే సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్నారో, ఇజ్రాయేలీలు కొంతమంది సౌత్ ఆఫ్రికాలో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి సంప్రదాయం ఏంటంటే యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తులు వాళ్ళ ఉద్యోగాలు వదిలిపెట్టి ఇజ్రాయెల్కి వెళ్ళి యుద్ధంలో పాల్గొవాలి. అలా పాల్గొంటారు. అది వాళ్ళకున్న దేశభక్తి. ఇప్పుడు అలా అందరూ వెళ్ళారు. అలా వెళ్ళినంటే లేడీస్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు సౌత్ ఆఫ్రికాలోని, మగవాళ్ళు అక్కడికి వెళ్ళారు యుద్ధానికి. వాళ్ళందరూ తిరిగి వస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం, వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షిస్తాం. మేము ఇజ్రాయెల్ యుద్ధాన్ని తీవ్రవాదం కింద చూస్తున్నాం. ఇజ్రాయెల్కి వెళ్ళి యుద్ధంలో పార్టిసిపేట్ చేసి వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని మేము దేశంలో అనుమతించడం కాదు, శిక్షిస్తాం అని ప్రకటించింది సౌత్ ఆఫ్రికా.